నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో కూరుకుపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక గవర్నమెంట్ మారాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సహాయం అందించవలసిందిగా కోరిన కోరిక కృషి అయితే నెరవేరినట్టే తెలుస్తోంది. ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సహాయం కింద 15,000 కోట్ల పెట్టుబడిని అయితే అందించడం జరిగింది. ఇదే కాక అవసరమైతే ఫ్యూచర్లో ఇంకా ఇస్తామని కూడా ఆవిడ చెప్పారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా తాను కృషి చేస్తానని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ఫ్యూచర్లో మరి ఈ బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్న వివరాలు కూడా తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజం పడినట్టు తెలుస్తోంది. ఈరోజు పార్లమెంట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 టైమ్స్ ఢిల్లీ వెళ్ళడం, ప్రత్యేకంగా ఆర్థిక స్థితిగతుల గురించి వివరించి రాష్ట్రానికి ఎలాంటి సహాయం కావాలో వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అందులో భాగంగానే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అయితే మరి ఆంధ్రప్రదేశ్కి గుడ్ న్యూసే చెప్పారు. 15,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు. సో బాబు గారు ఊహించినట్టు ఇటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, మరి ఆ పనులు సత్వరం పూర్తయ్యి ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. అంటే ఇవాళ అధికార పక్ష మోహంలో నవ్వులు పూసాయి. చంద్రబాబు నాయుడు గారు సాధించారు, మనం చెప్పుకోవాల్సింది అది. తర్వాత నిర్మలా సీతారామన్ గారిని అభినందించాలి. 7వసారి ఆవిడ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇకపోతే మోదీ గారిని కూడా మనం అభినందించాలి, కృతజ్ఞతలు తెలపాలి, 2. బికాజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా 2 సార్లు వెళ్ళడం, ఆయన అలుపెరగకుండా పోరాటం చేస్తారు అన్నదానికి, ఆ పోరాటానికి ఒక ఫలితం అన్నది ఇవాళ మనకి కనిపించింది. ఆ కనిపించడానికి కారణం ఒక రకంగా మోదీ గారు అయితే, మరో రకంగా నిర్మలా సీతారామన్ గారు. అంటే మనం అడిగింది సరైన విధానం, సరైన అంటే ఒక కారణం అన్నది వాళ్ళు గ్రహించారు. లేకపోతే ఇవ్వరు కదండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే 15,000 కోట్లు, మన 1,00,000 కోట్లు అడిగితే వాళ్ళు ఒక 6వ వంతు ఇచ్చారనుకున్నాం మనం. పర్వాలేదు, మనం 25,000 కోట్లైనా కనీసం వస్తాయని మనం అనుకున్నాం లాస్ట్ వీక్ కూడా. 15,000 కోట్లు ఇచ్చారు. అయితే వాళ్ళు ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో మళ్ళీ ఇస్తాము అని. సో మనకి అక్కడ ఒక ధైర్యం వచ్చింది. ఆ మాట చెప్పలేదనుకోండి, ఇప్పుడు 8 నెలలకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో 8 నెలలు ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇదనమాట మనకి. సో మళ్ళా బడ్జెట్కి మనకి మళ్ళీ వస్తుందని ఒక ధైర్యం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు భవిష్యత్తులో ఇస్తాను అన్నప్పుడు ఇది ఒక ప్రారంభం మాత్రమే, మీకు మళ్ళీ మేము చేయూత అందిస్తూనే ఉంటాము అని ఒక హామీ మనకిచ్చారు మీరు చెప్పినట్టుగా. అంటే ఇది అమరావతి అభివృద్ధి అన్నా కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగిస్తారని మనం భావించాలి. అలాగే రాయలసీమ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా మేము అన్ని రకాలుగా చేయూత అందిస్తామని చెప్పారు. మనం ఒక్కసారి పాయింట్స్ చూద్దామండి ఏమేమి చెప్పారని. చెప్పాక మనం డిస్కషన్లోకి వెళ్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇస్తాము అని వాళ్ళు మనకు ఒక గట్టి హామీ అయితే ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు. సో పోలవరం బాధ్యత మొత్తం కేంద్రానికి. మనకు అదొక ముఖ్యమైన హామీ. ఎందుకంటే ఇప్పుడు మనకి పోలవరం, అమరావతి 2 కళ్ళండి. ఇప్పుడు అభివృద్ధిలో ఈ 2 మనకి ముఖ్యమైనవి. ఈ 2 అభివృద్ధి చెందితే చాలు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్టే. కాబట్టి మనకి 2 హామీలు ముందుగానే దొరికేసాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం, అంతే కదండి. ఇప్పుడు పోలవరం పూర్తయితే మొత్తం రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనకు ఒక గోదావరి, ఒక సర్ ఆర్థర్ కాటన్ అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టబట్టే కదండి ఈరోజు గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయి. అదేవిధంగా పోలవరం అనేది ఇప్పుడు చాలా ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ముఖ్యంగా రాయలసీమ వీళ్ళందరికీ కూడా చాలా దానివల్ల బెనిఫిట్ అవుతుంది. దానివల్ల మనకి ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి. సో మనం ఎగుమతులు చేయడానికి ఇప్పుడు అది కూడా వాళ్ళు చెప్తున్నారు చూడండి. సో ఎప్పుడైతే మనకి రాష్ట్రం రైతులు జీవనాడి అనుకున్నామో, భారత ఆహార భద్రతకు పోలవరం చాలా కీలకం అని ఆవిడ నిర్మలా సీతారామన్ పేర్కోవడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కూడా అంటే ఈ రెండింటితో పాటు
మరోపక్క సైమిల్టేనియస్గా పారిశ్రామిక అభివృద్ధి కూడా మనకు జరగాలి. సో దానికి కూడా మేము సహకారం అందిస్తామని చెప్పారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం ఇస్తామన్నారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఇంకా కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, తర్వాత హైవేల అభివృద్ధికి కూడా మేము నిధులు ఇస్తామని చెప్తున్నారు. ఇక కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటున్నారు. అవి ఏమేంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తారు. ఇంకేం కావాలండి? ఆ 3 వెనుకబడిన ప్రాంతాలు ఈ నిధులతోటి ముందంజలో ఉన్నాయనుకోండి, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందినట్టే. సో అంటే మనకి ఇవాళ చాలా సంతోషకరమైన రోజుగా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. తర్వాత ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. అంటే విభజన చట్టాన్ని మేము అనుసరిస్తాము, ఎట్ ద సేమ్ టైం ఈ వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కావచ్చు, తర్వాత ఉత్తరాంధ్ర కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఈరోజు కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. గతంలో చూసుకుంటే ఈ రకమైన మనకి నిధులు రావడం కానీ, ఇంత అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం ముందుకు రావడం కానీ మనం చూడలేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి అన్నిసార్లు రాష్ట్రం కోసం వెళ్ళినప్పటికీ, రాష్ట్రం కోసం అని చెప్పి వెళ్ళినప్పటికీ ఆయన వెళ్ళింది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని అందరికీ తెలుసు. తన కేసుల మాఫీ కోసం అందులో భాగంగానే ఆయన వెళ్ళారు తప్ప రాష్ట్రం కోసం కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కోసం కానీ, లేదు నిధుల కోసం కానీ ఆయన ఎప్పుడు అడిగిన పరిస్థితి మనం చూడలేదు. అందుకు భిన్నంగా 45 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యంగా జనసేన, బీజేపీని కూడా కలుపుకొని తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా కేంద్రం దగ్గరికి వెళ్ళి మోదీ గారిని కలవడం, అమిత్ షా గారిని కలవడం, నిర్మలా సీతారామన్ గారిని కలవడం కుదరలేదు రెండోసారి. అయినప్పటికీ తను విన్నవించాల్సినవన్నీ ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దానికి కేంద్రం ఒక అభయహస్తం అయితే ఆ రోజు ఇచ్చారు. అయితే అది అక్కడితో ఆగిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. నిజంగా చెప్పాలంటే అసలు కేంద్రం నిజంగా ఇస్తారా, ఇవ్వరా, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కేంద్రం తోడ్పడుతుంది, ఈ సందేహాలకి ఒక తెరవేస్తూ, లేదు మీకు అభివృద్ధికి మేము హెల్ప్ చేస్తాం అని చెప్తూ ఈరోజు ఈ రకంగా ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది చాలా ముదావహం అండి. ఇది అందరం కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. ఇకపోతే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇక్కడ శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో, నేను వెళ్ళి అక్కడ ధర్నా చేస్తాను శాంతియుతంగా అన్నారో సిగ్గుపడాలి. ఎందుకంటే నిన్న అసలు ఆయన శాసనసభకు వచ్చిన తీరే రాష్ట్రం తలదించుకునే విధంగా ఉంది. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు బాబు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం, రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ని పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం, ఇవంతా సంతోషకరమైన విషయాలు ఒక పక్క నడుస్తుంటే దీనిపై కూడా వైసీపీ ఒక ప్రచారానికి పూనుకుంది. అది ఫేక్ ప్రచారమా లేకపోతే నిజంగానే అయినా మీరే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని కావచ్చు, 4.85 లక్షల కోట్ల పెట్టుబడి 4.85 లక్షల కోట్ల అప్పే ఉంటే దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ అని చెప్పింది. అంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగాయి, వసతులు పెరిగాయి, వ్యయం తగ్గింది. సో దీనివల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటం అయితే జరుగుతోంది. మరి దీనికి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు కాన్సెప్ట్గా తీసుకుంది అయితే సంక్షేమ పథకాలు, అంటే సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉంటుందంటారా? ఆ ఛాన్స్ ఉందంటారా? ఏమండి అసలు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు రాజ్నాథ్ సింగ్ గారు మొట్టమొదట జగన్ అవినీతి గురించి ప్రస్తావించారు. అప్పుడు పోలవరానికి మేము 15,000 కోట్లు ఇచ్చాము, ఆ నిధులు మళ్ళించారు అని ఆయనే పేర్కొన్నారు మీకు గుర్తుంటే. అదేవిధంగా 14 లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు, మీరు నేను చెప్పలేదు. ఈరోజు ఈ అప్పులు ఏవైతే మాట్లాడుతున్నామో ఇవి కేంద్రం చెప్పింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పట్లేదు, తెలుగుదేశం కూటమి. కాబట్టి వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారండి, అందులో మీకు సందేహం అక్కర్లా. ఇప్పుడు సంక్షేమాలతో రాష్ట్రాలు గట్టెక్కేస్తాయంటే ప్రతి రాష్ట్రం సంక్షేమాలే ఇస్తుంది.
మరి వాళ్ళందరూ ఇంకా మళ్ళీ అదే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇచ్చారండి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోయాయా? వాళ్ళందరూ కార్లలో తిరుగుతున్నారా? వాళ్ళందరూ పెద్ద పెద్ద మేడల్లో ఉన్నారా అండి? నువ్వు ఇచ్చిన సంక్షేమం దేనికి పనికొస్తుంది? పొద్దున్న సంక్షేమం ఇస్తావు, సాయంకాలం అది ఇక్కడ మద్యపానానికి సరిపోతుంది. అది ఈ కొట్లోంచి తీసుకుంటున్నావు నువ్వు. అది కూడా నువ్వు డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు, క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి ఎవరి జీవన ప్రమాణాలు పెరిగాయి ఈ సంక్షేమాల వల్ల. ఈ సంక్షేమాల వల్ల రాష్ట్రం ఎంత వెనకబడింది, నువ్వు చేసిన అప్పులకు ఎంత వెనకబడింది, నువ్వు చేసిన అవినీతికి ఎంత వెనకబడింది, ఇవన్నీ మాట్లాడండి. మీరు చర్చకి రండి. మీకు ఆ దమ్ము ధైర్యం లేకపోవడం వల్ల ఈరోజు శ్వేతపత్రాల మీద మీరు సమాధానం చెప్పాలని భయపడి శాసనసభకి రాకుండా మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు. బాగుందా? అందుకని ఇవన్నీ కూడా నిజాలేనండి. వాళ్ళు చేస్తున్నదే ఫేక్ ప్రచారం. ఎవరు? వైసీపీ వాళ్ళు 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కాకుండా వాళ్ళు కుంటుపడేశారు మొత్తం అభివృద్ధిని. ఈరోజు మళ్ళా జవం జీవం దానికి వస్తున్నాయి రాష్ట్రానికి. రాష్ట్రం మీరు చెప్పేట్టుగా అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇట్లా ఇవన్నీ కూడా వెనకబడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని రకాలుగా ముందంజలో ఉంటుందని భావిస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.